బాబులకే బాబు స్పైడర్ బాబు లక్ష్మీ గణపతి ఫిలిం. మొత్తానికి ఈ రోజు మన స్పైడర్ బాబు సినిమా 3Dలో చూద్దామని నేను నా ఫ్రెండ్ వచ్చాం, అది కూడా తెలుగు వెర్షన్లో. ఇంకా ఎంట్రీలో అయితే 3D కలద్దాలు మా మొక్కన మింగారు, కానీ ఏం లాభం, స్క్రీన్ క్వాలిటీ బాగుండాలి. ఇక మెల్లిగా షో స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాసేపు కన్ఫ్యూజన్ లేకుండా సీట్లో కూర్చొని ప్రశాంతంగా సినిమా చూస్తున్నాం. అప్పటికే షో స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. ఈ గ్యాప్ లో ఎవడెవడో సీట్ల కోసం ఎతుకుతూ అటు ఇటు తిరుగుతున్నారు. తిరిగితే పర్లేదు కానీ సినిమా చూడనియకుండా ముఖం మీద టార్చ్ లైట్లు వేసి మింగుతున్నారు. ఒరే అసలు మీరంతా ఇంతసేపు ఏం బీకారా? సినిమా స్టార్ట్ అయ్యి అర్ధగంట అయినా కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. సినిమా చూసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే నేను మార్వెల్ సినిమాలు కొన్ని మిస్ చేసిన మన స్పైడర్ బాబుని మాత్రం మిస్ చేయను. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కి నేను సికింద్రాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టారు. ఇంకా మన స్పైడీ బాబు దరిద్రాల గురించి తెలిసిందేగా. ఆ దరిద్రాలని మనం ఫీల్ అయ్యేలా ఉంటాయి. స్టోరీ అండ్ డ్రామా రెండు బాగానే హ్యాండిల్ చేశారు. కాకపోతే రీల్స్ ఎఫెక్ట్ అనుకుంటా. కొన్ని ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడల్లా నాకు మైండ్ లో డ్యూట్ బీజమే వినిపిస్తుంది. అంతోలేని ప్రేమను లోపల దాచుకునే తంతో తేలనిదా. ఇంకా లాస్ట్ లో ఎండ్ క్రెడిట్ సీన్ ఏమైనా ఉంటుందా అని వెయిట్ చేసి చూస్తే అదేదో వీడియో గేమ్ మొక్కన మింగాడు. ఇంకేదైతే ఏముందిలేమవా, సినిమా చూసి రూమ్కి వెళ్ళిపోయా. ఓవరాల్ గా ఈ స్పైడర్ మ్యాన్ న్యూ బ్రాండ్ ఎలా ఉంది అంటే పర్లేదు, నాకైతే బాగా అనిపించింది. కానీ ఏదో చిన్న మిస్ అయిన ఫీలింగ్ అంతే.